బిగ్ బాస్ హౌస్ లో రేషన్ కి సంబంధించి మరొక టాస్క్ ప్రారంభం కాబోతుంది. ఇక ఈ టాస్క్ లో మొదటి టాస్క్ లో ఓడిపోయినటువంటి నైనిక టీం మరియు నిఖిల్ టీం పాల్గొన్నారు. ఈ టాస్క్ లో ఎవరైతే గెలుస్తారో వారికి మాత్రమే వారు తీసుకొచ్చుకున్న షాపింగ్ చేసిన వస్తువులు పొందగలుగుతారు. ఎవరైతే ఓడిపోతారో వారికి ఇక అక్కడితో ఈ వారం ఎలాంటి రేషన్ ఉండదు అని బిగ్ బాస్ చెప్తాడు. ఇక టాస్క్ ఏంటంటే బిగ్ బాస్ యాక్షన్ ఏరియాలో ఒక టేబుల్ పైన కొన్ని వస్తువుల్ని పెట్టాడు. ఇక ఈ టాస్క్ ప్రారంభమైన తర్వాత బిగ్ బాస్ ఆ వస్తువుల నుంచి ఒకదాన్ని అడుగుతాడు. 2 క్లాన్ లో నుంచి ఒక్కొక్కరు పరిగెత్తుకుంటూ వెళ్లి బిగ్ బాస్ అడిగిన వస్తువుల్ని సరిగ్గా తీసుకొచ్చి పెడితే వారికి ఒక పాయింట్ వస్తుంది. ఇలా ప్రతి క్లాన్ నుంచి ఒకసారి ఒకరు మాత్రమే వెళ్లాలి. ఒక వస్తువును మాత్రమే తీసుకొని రావాలి. యాక్షన్ ఏరియాకి వెళ్లిన తర్వాత వారు ఏదైనా సరిగ్గా సమాధానం అనుకొని మొదటిసారి పట్టుకుంటారో దాన్ని తీసుకువచ్చి లివింగ్ ఏరియాలో పెట్టాల్సి ఉంటుంది. ఇలా ఎక్కువ సార్లు ఎవరు ఎన్ని పాయింట్లు తెచ్చుకుంటే ఆ టీం గెలిచినట్లుగా సంచాలకులు ప్రకటిస్తారు. ఈ టాస్క్ కి సంచాలకులుగా మొదటి టాస్క్ విన్నర్ అయిన యష్మిని సంచాలకుగా నిర్ణయించాడు బిగ్ బాస్. ఇక సంచాలక నిర్ణయమే తుది నిర్ణయం అంటూ కూడా చెప్పడంతో మరికొద్దిసేపట్లో ఈ టాస్క్ ప్రారంభం కానుంది. ఇక చూడాలి ఈ టాస్క్ లో ఎవరు గెలుస్తారు, ఎవరు రేషన్ సంపాదించుకుంటారు, ఎవరు ఖాళీ చేతులతో వెళ్తారు అనేది మరికొద్దిసేపట్లో తెలిసేటువంటి అవకాశం ఉంది. మీరేమనుకుంటున్నారో ఈ టాస్క్ లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలపండి.